వెల్కమ్ టు ఎంఈ న్యూస్. నర్సీపట్నం నియోజకవర్గంలో గుంతలు 2 రోడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ అధికారులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్ర ఇంటి వద్ద రోడ్లు భవనాల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గుంతలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా సోమవారం పనులు ప్రారంభించారు. తారు రోడ్ల పనులను దగ్గరుండి పర్యవేక్షించిన నర్సీపట్నం ఆర్ఎన్బి డిఈ విద్యాసాగర్ మరియు అధికారులు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి డిఈ విద్యాసాగర్ మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోజు నుంచి పనులు ప్రారంభించడం జరిగిందని, ఈ పనుల్లో భాగంగా స్థానిక అభిస్ సెంటర్ నుండి కృష్ణదేవపేట వరకు, అభిస్ సెంటర్ నుండి డిగ్రీ కాలేజ్ వరకు, అభిస్ సెంటర్ నుండి పెద్దబొడ్డేపల్లి వరకు మరియు పెద్దబొడ్డేపల్లి నుంచి చోడవరం వెళ్లే దారిలో కూడా బీటీ రోడ్లకు గుంతలు పూడ్చే పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ముందుగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పనులు పూర్తి చేసి మిగతా రోడ్ల పనులు కూడా డిసెంబర్ 31వ తారీఖు లోపల పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జేఈ ప్రసాద్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మీ ప్రాంతంలో జరిగే వార్తల కవరేజ్ కొరకు మరియు మీ వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి 9667765555. మరొకసారి తెలియజేస్తున్నాం 9667765555. ప్లీజ్ కాల్ ఎంఈ న్యూస్. గుంతలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో బీటీ ప్యాచ్ వర్క్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వెట్ మిక్స్తో ప్యాచ్ వర్క్ చేశాము. వాటిపైన బీటీ లేయర్తో ఇప్పుడు కప్పుతున్నాము. ఈరోజు నర్సీపట్నం దేవిపట్నం రోడ్డు, నర్సీపట్నం విలేజ్ టౌన్ లిమిట్లో, అలాగే బిఎన్ రోడ్డు, దేవిపట్నం నర్సీపట్నం రోడ్డు, అబిడ్ జంక్షన్ నుంచి బొడ్డేపల్లి వరకు, అలాగే నర్సీపట్నం చింతపల్లి రోడ్డు, అబిడ్ జంక్షన్ నుంచి కోర్టు వరకు కూడా ఈరోజు పనులు చేపడతాము. మిగతా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్కులు డిసెంబర్ నెలాఖరులోపుగా కంప్లీట్ చేస్తాము.